అరెస్ట్ చేస్తారా? అర్జీలుగా పంపడం వేస్ట్ అండి. యాక్షన్ కావాలి. అర్జీలు కావాలి. ఒకటే పబ్లిక్ హీరింగ్ పెట్టాలా? ఒక దీన్ని ఇచ్చింది కార్యాలయం కోసం, ప్రభుత్వ ఆఫీసుల కోసం, కమర్షియల్ కింద చేయమని ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు మీరు ఏదైనా కన్వర్షన్ చేసినప్పుడు పబ్లిక్ హీరింగ్ పెట్టాలా? పెట్టారా? కన్వర్షన్ లెటర్ ఉందా? మీరు ఏవైతే అబ్జెక్షన్స్ పెట్టారో అవన్నీ కరెక్ట్గా పంపించారు కోర్టులో. కానీ ఈ రోజు కూడా అది చేయమని ఆయన ఎవరంటే చెప్పడానికి కనీసం వచ్చి చూడకూడలేదు ఇక్కడ. అది కాదు, వచ్చి చూడమని అసలు ముందు వాళ్ళు ఎట్ల నుంచి బయటకు వస్తారు? అవతల ఆఫీసులు, ట్రెజరీ ఆఫీసు, ఎండి ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ఎక్కడ నుంచి వస్తారు? మోస్ట్ ఇర్రెగ్యులర్. వేర్ ఇస్ ద శాంక్షన్ లెటర్ సార్? శాంక్షన్ లెటర్ ఉందా వీళ్ళకి? చెప్పండి, మేమంతా వసూలు చేసి డబ్బులు ఇస్తాము. గవర్నమెంట్ ఉండండి. గవర్నమెంట్ అంటే ఇది డెమోక్రాటిక్ ప్లేస్ అండి. వినండి మీరు, గవర్నమెంట్ అపసొమ్ము కాదు ఇది. ఇది గవర్నమెంట్ అపసొమ్ము కాదు, ఇది అందరిది, మాది అందరిది. మన ప్రాసెస్ ఫైల్ నడిచింది కదా సార్. ఎక్కడ ఎవరు తెలుసండి? ఎంత దొంగ చాటుగా ఉన్నాయా? మీరు ఉండండి. ఎవరు మీరు? కొంచెం ఆగండి. అది కాదు, మేము అడుగుతుంది ఒక మాట అండి. ఎక్కడ పబ్లిక్ హీరింగ్ ఇచ్చారు? ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు దొంగ చాటుగా రాసుకుని ఎవరి దగ్గర ఏం చేస్తారో ఎవరో తెలియదు. రెవెన్యూ ఏంటండి? మా పొలంలో వచ్చి మీరు కొలతలేస్తుంటారు. రెవెన్యూ ల్యాండ్ ఏంటి? రెవెన్యూ సర్వే నంబర్ లోనే ఫైల్ నడిచింది. అన్ని ప్రాసెస్ నేను అడుగుతుంది వినండి సార్, వినండి సార్. మేము అడిగేది ఒకటే ప్రశ్న, మేము ఒకటే ప్రశ్న అండి. ఇది డెమోక్రాటిక్ గవర్నమెంట్. రెవెన్యూ కలెక్టర్ గారిదో మీదో ఎవరిదో హక్కులు కాదు. ఎవరికైనా, మీకైనా మాకైనా ఒకటే చట్టం. రెవెన్యూ వాళ్ళైనా దీన్ని ఎలిమినేట్ చేసినప్పుడు పబ్లిక్ హీరింగ్ ఇవ్వాల్సిందే. ఏదైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో అవన్నీ అదేదో తేలవండి. తేలకుండా మాకు సమాధానం చెప్పకుండా పంపించాము. మేము పంపించాము. వినండి, మేము పంపించాము. మాకు ఇన్ఫర్మేషన్ రావాలా? ఎవరైనా మాకు రావాలి కదా. మేము అర్జీ ఇచ్చాము. అర్జీ ఇవ్వకుండా మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఎలాగండి? ఇది ఎవరి సొమ్ము? ఒక మాట అండి, అసలు ఆ సోకాళ్ళు కలెక్టర్ వచ్చి చూశాడా ఇక్కడ? ఎవరు అప్పుడు ఎవరు అంటారు ఏంటండి? ఆ గవర్నమెంట్ పోయింది, ఆయన దేశాలంతా అమ్ముకున్నాడు, ఆయనతో మాకేం సంబంధము? నథింగ్ డూయింగ్. కలెక్టర్ దగ్గర నుంచి ఆఫీస్ ఫోన్ చేస్తే ఏమంటే వినండి, మీ అందరూ వినాలా, ఇక్కడ ఏమి చెట్లు ఏమంట? ఈ చెట్లు ఏమంటే ఇక్కడ ఇది పూర్వకాలం చెట్లు అండి. కందుకూరులో ఈ చెట్లు అసలు మేమే పుట్లే ఈ చెట్లు ఉన్నప్పుడు. చెప్పండి సార్. అది కాదండి, బ్రిటిష్ వాళ్ళు అంత అన్యాయంగా మీ డిపార్ట్మెంట్ ఎంత డబ్బులు సంపాదిస్తారండి మీరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అంత ఆదాయం తక్కువ. చాలా ప్లేసులు ఉన్నాయి సార్. ఇదే మీకు నేను లాస్ట్ టైం మీకు వినండి, ఆఫీస్ లో ఇక్కడ 2 చోట్లే ఉన్నాయి. అది కాదండి, ఎందుకండి వాడికి ఊరి మధ్యలోనే వాళ్ళ నేను మీకేం చెప్పాను ఆ రోజు? కందుకూరు నుంచి పామరు పోయే రోడ్డు, అలాగే బైపాస్ రోడ్డు, ఆ కారణంలో 2 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉంది. అక్కడ ఇవ్వండి. ప్రపోజ్ చేసేసారు కదా. ఆ ప్రభుత్వం చేస్తే ప్రభుత్వం ఇవ్వాలని రూల్ లేదండి. మీరు రన్ చేయమని అడుగుతున్నాము. మీకు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్పారు కలెక్టర్ గారికి. ఏదో ఒక మాట అంటే ఎట్లాగండి? ఇవాళ వినండి, వినండి, ఇవాళ మేము ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడాము. ఆయన కూడా నేను లెటర్ ఇస్తాను ఇప్పుడు బుల్లెట్ పోయి వచ్చి మాట్లాడుతాను. మీరు ఆపండి. ఎల్లుండి 15వ తేదీ బాబు గారు వస్తున్నారు. ఆయన తీసుకొచ్చి చూపిస్తాము ఇక్కడ. సార్ మేము చంద్రబాబు గారిని ఇక్కడ తీసుకొస్తాము. మీరు అప్పటిదాకా ఆపి తీరాల్సిందే. మీరు ఎమ్మెల్యే, ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఏం చేస్తారు? మీకు ఇష్టం లేని పని అయితే సెలవు పెట్టిపోతారు. పోండి, సెలవు పెట్టుకోండి. ఇంకేం చెప్పాలండి? మనం ఇప్పుడు మేము అడిగే పబ్లిక్